నమస్తే మిత్రులారా, టఫ్ టీవీకి స్వాగతం. ప్రతి క్షణం ప్రజల కోసం. మీ అందరికీ తెలుసు, తెలంగాణ అలాగే తెలంగాణ ఉద్యమకారుల అంశాల మీద మనం కంటిన్యూగా ప్రోగ్రాములు చేసుకుంటూ వెళ్తున్నాము. అయితే ఈరోజు మనం చేసే అంశం ఒక ప్రత్యేకమైనది, విలక్షణమైనది. ఏంటంటే మన జాతిపిత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు, అంటే ఆయన జీవితకాలం శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాస తెలంగాణ అని బతికిన వ్యక్తి తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్. తెలంగాణ సిద్ధించి ఇప్పటికీ 11 సంవత్సరాలు పూర్తయింది. ఈ 11 సంవత్సరాల కాలంలో 10 సంవత్సరాలు ఒక టీఆర్ఎస్ పార్టీ, నాటి బీఆర్ఎస్ పార్టీ, నాటి టీఆర్ఎస్ పార్టీ, అలాగే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 1 సంవత్సర కాలం నుంచి అధికారంలో ఉంది. మొత్తంగా ఇప్పుడు 11 సంవత్సరాలు పూర్తయ్యాయి. అయితే విచారకరమైన విషయం ఏంటంటే 11 సంవత్సరాలు గడిచినా కూడా తెలంగాణ జాతిపిత అని కీర్తించే మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి స్మృతివనం కానీ, ఆయన జయంతి వర్ధంతులు అధికారికంగా చేయడం కానీ జరగడం లేదు. ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి, అలాగే మల్కాజ్గిరి వాసులు, అక్కడ తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడైతే మలిదశ ప్రారంభమైందో అప్పటి నుంచి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని వాళ్ళ జీవితాన్నే త్యాగం చేసిన వ్యక్తులు మన ముందున్నారు. వారే బంగారు మల్లేశాచారి, మామిడాల గోపాల్ ముదిరాజు గారు. వీళ్ళ గురించి చెప్పాలంటే తెలంగాణ కోసం గత 14 సంవత్సరాలు తెలంగాణ రాకముందు, అలాగే ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు అస్తిత్వం కోసం. అట్లాంటి తెలంగాణ ఉద్యమకారులను మనం కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. దాని గురించి మనం ఈరోజు చర్చ చేద్దాం. నమస్తే అండి. నమస్కారం. చాలా సంతోషం మీరు ఈ అంశం మీద మాట్లాడడానికి మన స్టూడియోకి వచ్చినందుకు. ఈరోజు తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ జాతిపిత అని కీర్తించుకునే మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతులు వర్ధంతులు, అలాగే ఆయన పేరు మీద ఒక స్మృతివనం ఉండాలని మీరు ప్రతిపాదిస్తున్నందుకు చాలా సంతోషం. ఈ అంశం మీద మనము ఇంటర్వ్యూ చేస్తున్నందుకు నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. చెప్పండి, ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి ఈ విషయం మీద? ముందుగా తెలంగాణ ఉద్యమకాల ఫోరం టఫ్ ఛానల్కు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఒక ఛానల్ ద్వారా ఒక వ్యక్తికి సంబంధించిన విషయాలను బయటికి తీసుకురావడానికి మీ ప్రయత్నం చేస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అట్లాగే నా పేరు బంగారు మల్లేచారి. నేను 2004 నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమకారుని. అన్న పేరు వచ్చి గోపాల్ ముదిరాజ్. అన్న కూడా 2002 నుంచి తెలంగాణ ఉద్యమకారుడు. స్థానికంగా మేము మల్కాజ్గిరిలోని వినాయకనగర్ వాస్తున్నాం. అయితే 2004 నుంచి మేము ఉద్యమంలో పనిచేస్తున్న విషయం అందరికీ తెలిసిన వాస్తవం. అయితే ప్రొఫెసర్ జయశంకర్ సార్ అనే వ్యక్తి వరంగల్లో పుట్టి హన్మకొండ దగ్గర సుగ్రామంలో ఉండి ఆయన జీవితాన్ని మొత్తము తెలంగాణకు త్యాగం చేసినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సారు. మరి మొత్తము పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండి మరి తొలిదశ మలిదశ ఉద్యమానికి నాంది పలికినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్. మరి అట్లాంటి వ్యక్తిని మనము ఎంత గౌరవించుకున్నా తక్కువనే. మరి అప్పుడు ముల్కీ నిబంధనకు అప్పుడు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి. అట్లాగే 69లో కూడా పోరాటం చేసి జైల్లో వెళ్ళిన వ్యక్తి. తర్వాత మలిదశ ఉద్యమానికి నాంది పలికి మరి తెలంగాణకు పోరాటం చేసినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్. మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు మన మధ్యలో లేకపోవడం చాలా విచారణకరం. మరి బ్రహ్మచారిగా ఉండి ఆయన జీవితాన్ని మొత్తానికి రాష్ట్ర ఆకాంక్ష మీద రాష్ట్రం నెరవేరాలన్న కోరికతోని మొత్తానికి ఆయన జీవితమే త్యాగం చేసినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్. మరి రాజకీయంగా కూడా ఆయన అందరినీ పెట్టి పార్టీలకు అతీతంగా మరి రాష్ట్రం గురించి పోరాటం చేసిండు. మరి పోరాటంలో భాగంగా మరి ఎన్నో ఉద్యమంలో కూడా పాల్గొని ఆయన లాస్ట్కు రాష్ట్రము
రాకముందే కళ్ళు మూసినట్టు వ్యక్తి మహానుభావుడు. మరి ఆయన ఎప్పుడైనా ఒక విషయం మీద ఎన్నోసార్లు స్టేజ్ల మీద అనేది నేను నా రాష్ట్రాన్ని చూస్తానా చూడనా, ఎందుకంటే ఎంతోమంది వేల మంది ప్రాణత్యాగం చేసి తెలంగాణ గురించి ప్రాణాలు అర్పించారు. మరి నేను బ్రతికున్నప్పుడు తెలంగాణ వస్తుందా రాదా అని చెప్పి స్టేజీల మీద ఎన్నోసార్లు ఆయన బాధపడ్డ వ్యక్తి. మరి రాజకీయంగా కూడా అన్ని పార్టీలను ఏకం చేసి ఆయన ఎంతోమందిని ఏకం చేసినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సారు. మరి ముఖ్య అంశం అదే. అయితే ఇంకొకటి ఏంటంటే ఆయన కొంచెం క్యాన్సర్ వల్ల చనిపోవడం జరిగింది. అయితే ఆయన మాకు ఆకాంక్ష ఏంటంటే తెలంగాణకు జాతిపిత ఆయన. మలిదశ కావచ్చు, తొలిదశ నుంచి మలిదశ వరకు పోరాటం చేసి ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణకు జాతిపిత ఆయన. మరి అలాంటి వ్యక్తి తెలంగాణ రాకముందే కాలం చేసిండు. మరి కాలం చేసినాక కూడా గత ప్రభుత్వము 10 సంవత్సరాలు ప్రభుత్వం పరిపాలన చేసింది. కనీసము ఒక ట్యాంక్ బండి మీద విగ్రహాన్ని పెట్టమని చెప్పి ఎన్నోసార్లు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. తర్వాత జయంతిని, వర్ధంతిని కూడా అధికారికంగా చేయాలని చెప్పి ఎన్నోసార్లు గత ప్రభుత్వానికి లెటర్ ప్యాడ్ల ద్వారా కూడా మేము విన్నపించుకోవడం జరిగింది. కానీ ప్రభుత్వము మరి అధికారికంగా చేయలేదు. కనీసం ట్యాంక్ బండి మీద కూడా విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయనకు గుర్తింపు ఇవ్వలేదని చెప్పి మాకు అదే చాలా బాధాకర విషయం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులకు ఎవరికైనా సరైన విలువ ఇవ్వాలని చెప్పి మేము ఎన్నోసార్లు కోరడం జరిగింది. అది కాకుండా మరి తెలంగాణకు గురువు అని చెప్పి మరి గత ప్రభుత్వంలో వెళ్ళిన వాళ్ళు గురువు అని చెప్పి మరి గురువు అని చెప్పి కాళ్ళు మొక్కి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ మరి అదే గురువుకు మీరు ఏం విలువిస్తున్నారు అనేది మనం కొంచెం అర్థం చేసుకోవాలి. మరి 10 సంవత్సరాల పరిపాలన విధానంలో కనీసం ట్యాంక్ బండి ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదు. మరి ఆయన చనిపోయిన తర్వాత మరి నడిబడ్డు మీద హైదరాబాద్లోని మరి ఆయన స్మృతి వనాన్ని ఏర్పాటు చేయలేదు. మీరు చెప్పినట్టుగా తప్పనిసరిగా గౌరవించాల్సిన ఆవశ్యకత ఉంది. ఆయన చరిత్రను మన తరతరాలకు అందించాల్సిన అవసరం మన తెలంగాణ సమాజానికి ఉంది. అయితే మీరు ఏ రకంగా అనుకుంటారు? ఆయన స్మృతివనము, ఆయన విగ్రహము ఎక్కడ పెట్టాలి, ఎట్లా పెట్టాలి, ఏ రకంగా మనము ఆయన భావాన్ని మన భావితరాలకు అందించాలని మీరు అనుకుంటారు? గత ప్రభుత్వానికి కానీ మరి ఇప్పటి ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే జయశంకర్ సార్ది వర్ధంతి కావచ్చు, జయంతి కావచ్చు అధికారికంగా చేయాలని చెప్పి మరి కోరడం, మరి అట్లాగే ట్యాంక్ బండి మీద విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి జయంతితో పాటు వర్ధంతితో పాటు అధికారికంగా చేసిన తర్వాత ట్యాంక్ బండి చుట్టుపక్కల ఒక 2 ఎకరాల స్థలాన్ని జయశంకర్ సార్ కేటాయించి స్మృతివనాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి అట్లాగే విజ్ఞప్తి చేస్తున్నాము. మరి గత ప్రభుత్వానికి కూడా ఈ విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము ఏదైతే ఉందో మరి ప్రజాపాలన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అని చెప్పి చెప్పుకుంటున్నారు. కాబట్టి మరి ఈ ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేయడం ఏంటంటే మరి జయశంకర్ సారు మరి తెలంగాణ గురించి పోరాటం చేసిన వ్యక్తి కాబట్టి మరి ఆ సార్ గురించి ముందుగా మనకు భావితరాలకు ఆయన జీవిత చరిత్ర తెలవాలని చెప్పి అంటే మరి నోట్బుక్లలో కూడా ఆయన జీవిత చరిత్ర తెలపాలని చెప్పి తర్వాత స్మృతివనంతో ఆయనకు నివాళులు అర్పించడానికి కూడా మనకు ఒకటి స్థలం ఉండాలని చెప్పి ఒక 2 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని చెప్పి మరి ఈ ప్రభుత్వాన్ని కూడా మేము కోరడం జరుగుతుంది. మరి అట్లాగే భావితరాలకు ఆయన చరిత్రను కూడా తెలపవలసిన బాధ్యత మనందరిపైన ఉన్నది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కూడా మేము కోరడం జరుగుతుంది. అలాగే మరో ఉద్యమకారుడు మల్కాజ్గిరి నుంచి మామిండ్ల గోపాల్ ముదిరాజ్ గారు మనతో ఉన్నారు ఈ అంశం మీద మాట్లాడడానికి. ఆయన అభిప్రాయం కూడా తెలుసుకుంటాము. ఆయన కూడా మన మలిదశ ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి తెలంగాణ కోసం కష్టపడిండు, కొట్లాడిండు. ఆయన అభిప్రాయం తెలుసుకుందాము. చెప్పండి మీ అభిప్రాయం. తెలంగాణ జాతిపిత జయశంకర్ సార్ గారి మన ఎట్లా గౌరవించుకోవాలి, ఎట్లా మనం ఆయన భావాలను, ఆయన ఆలోచనలు భావితరాలకు అందించాలి? నమస్కారం అండి. నా పేరు మామిళ్ళ గోపాల్ ముదిరాజ్ గారు. నేను 2001 నుంచి టీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం తీసుకొని పార్టీలో పనిచేస్తున్నాను. ఆ తర్వాత అక్కడి నుంచి తెలంగాణ ఉద్యమ కార్యక్రమాలు పార్టీల పరంగా కానీ జేఏసీల పరంగా, జేఏసీ కాదు వేరే పార్టీల ఏ కార్యక్రమం అయినను తెలంగాణ ఉద్యమం గురించి 2002 నుంచి పార్టీల వివిధ కోణాలలో కానీ అన్ని కార్యక్రమాలు రైలు రోకో కానీ, బస్ బంద్ కానీ, మిలియన్ మార్చ్ కానీ,
జేఏసీ తరపు నుంచి కానీ పార్టీల తరపు నుంచి కానీ ఏ కార్యక్రమం ఉన్నా తెలంగాణ ఉద్యమంలో పనిచేసుకుంటూ పోతూనే ఉన్నాను. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీల వివిధ కార్యక్రమాలు చేశాను తప్ప నేను ఎప్పుడు కానీ పార్టీల అతీతంగా పనిచేసిన ఏ పోస్ట్ కూడా తీసుకోలేదు నేను. ఆ తర్వాత జేఏసీలో కూడా నిరడ్మెంట్ జేఏసీ స్థాపించి 2000 నిరడ్మెంట్ జేఏసీ స్థాపించినాక అక్కడ నిరడ్మెంట్ క్రాస్ రోడ్లో 3 ధూమ్ధాములు చేసినాం. తెలంగాణ ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా బైక్ ర్యాలీ పోయినాం. ఢిల్లీలో లాఠీ చార్జ్ కూడా జరిగింది. ఆ రోజు మా లాఠీ చార్జ్ రోజే జిట్టా బాలకృష్ణారెడ్డి భువనగిరి నియోజకవర్గం నుంచి ఒక ట్రైన్ తీసుకొని వచ్చాడు. అక్కడ కూడా ఆ పబ్లిక్తో ఉద్యమంలో పాల్గొని ఆ న్యూఢిల్లీలో ఒక జైలు కూడా పోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొంటూ ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చినాక కూడా వివిధ ప్రాంతాలలో వివిధ కోణాలలో ఉద్యమాలు చేస్తూ ఉంటున్నాను. మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ మన తెలంగాణ కేసీఆర్ సార్కు గురువు గారు. ఆ గురువు గారు కార్యక్రమంలో మరి అతను ఏ కోణాలలో ఆ సారు అతనికి ఆ కార్యక్రమాలు ఇయ్యలేకపోయిండో కానీ ఇప్పుడన్నా వచ్చిన మన రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్లో 2 ఎకరాల స్థలం ఇందిరా పార్క్ చుట్టూ కానీ ఆ తర్వాత ఆయన నెక్లెస్ రోడ్ కానీ ఎక్కడైనా ఏదో ఒక రోడ్లో ఇస్తే బాగుంటుందని ఉద్యమకారుల తరపున తెలంగాణ గవర్నమెంట్కు విజ్ఞప్తి చేస్తున్నానండి. జై తెలంగాణ. విన్నారుగా, జయశంకర్ సార్ చేసిన త్యాగాలకు గుర్తింపుగా ఆయన స్మృతివనాన్ని ఏర్పాటు చేసి అలాగే జయంతులు వర్ధంతులు అధికారికంగా నిర్వహించాలని మేము కూడా కోరుకుంటున్నాము. ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రజాపాలన నడిపిస్తున్న ప్రభుత్వం కాబట్టి దయచేసి ఈ విజ్ఞప్తిని స్వీకరించి ట్యాంక్ బండ్ చుట్టుపక్కల లేకపోతే ఇందిరా పార్క్ దగ్గర ఆ పరిసర ప్రాంతాల్లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు మీద స్మృతివనాన్ని ఏర్పాటు చేసి మన రాబోయే తరాలకు అంటే ముందు వచ్చే తరాలు తెలంగాణ ఉద్యమం తెలంగాణ గురించి పోరాడిన వాళ్ళు పాటుపడిన వాళ్ళ చరిత్ర తెలుసుకునే విధంగా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము. జై తెలంగాణ.